రకం గురించి మీరు చెప్పడం జరిగింది కదా, అసలు ఎట్లా క్రియేట్ చేస్తారు అది? ఏది వెజైనా క్రియేట్ చేసాం. వెజైనా క్రియేట్ చేయాలి అని అంటే బేసికలీ మాకు సర్జికల్ టీమ్ ఉంటుంది. దాంట్లో ఒక యూరాలజిస్ట్ ఉంటారు, ఆండ్రాలజిస్ట్ ఉంటారు, జనరల్ సర్జన్ ఉంటారు. సో పెనిస్ కట్ చేసినప్పుడు దానికి ఉన్న స్కిన్, స్క్రోటల్ స్కిన్ అంటే బాల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కిన్, పెనిస్ స్కిన్ యూస్ చేసి మేము డెప్త్ క్రియేట్ చేస్తాం. ఓకే. సో ఇది ఒక 3 hours ప్రొసీజర్ ఉంటుంది. ఈ 3 hours ప్రొసీజర్ అయిపోయిన తర్వాత జనరలీ చాలా అంటే ఈ హాస్పిటల్స్ రీసెంట్గా బయటికి రావడం జరుగుతున్నాయి, కానీ యాక్చువల్గా అయితే మన ఇండియాలోనే 4-5 బాగా చేస్తారు యాక్చువల్లీ. సో దాంట్లో మాదొకటి. సో మేమేం చేస్తామనంటే మ్యాక్సిమం మిగతా క్లినిక్స్లోని 4వ రోజు 5వ రోజు వరకు పడుకోబెట్టేసి రెస్ట్ తీసుకోమంటారు. మీన్స్ సెకండ్ డే నుంచి నడిపిస్తాం పేషెంట్ని. సో పేషెంట్ సెకండ్ డే నుంచి నడిపించడం వల్ల త్వరగా రికవరీ అవుతుంది. సో మేము మ్యాక్సిమం 7 daysలోని పేషెంట్ రికవరీ అయిపోయి హ్యాపీగా దాని ఏమంటారు కావాల్సిన డెప్త్ తెచ్చుకొని 7th day 8th day కల్లా మా దగ్గర నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు కూడా వితౌట్ ఎనీ ప్రాబ్లం. ఓకే. సో దిస్ ఈస్ ద అడ్వాంటేజ్ అనమాట. అయితే ఇంతకుముందుకు మీరు ఈ థర్డ్ దాంట్లో డెప్త్ 8 inches 12 inches అని అన్నారు. ఆ డెప్త్ ఎట్లా క్రియేట్ చేస్తారు? పెనిస్ని యూస్ చేసి క్రియేట్ చేస్తాం. ఓకే. ఆ డెప్త్ ఇంకో రకంగా రెండో రకంలో అంటే 6 inches డెప్త్ అయితే పెనిస్ యూస్ చేసి ఇంక్రీజ్ చేస్తాం. రెండో రకంలో లాప్రోస్కోపీ అని ఒక టెక్నిక్ ఉంది. ఆ టెక్నిక్ యూస్ చేసి పెనిస్ స్కిన్ యూస్ చేసి 8 inches డెప్త్ వరకు వెళ్తాం. లాప్రోస్కోపిక్ ప్రొసీజర్ ద్వారా ఎక్కువ ఘాట్లు లేకుండా బాడీ మీద యూస్ చేసి వెళ్తాం. మూడో రకం కాంప్లికేటెడ్ ప్రొసీజర్, మన పెద్ద పేగు లార్జ్ ఇంటెస్టైన్ అంటారు. ఆ లార్జ్ ఇంటెస్టైన్ కట్ చేసి ఆ కట్ చేసిన ఇంటెస్టైన్ నుంచి డెప్త్ క్రియేట్ చేయగలం. అంటే దాని అర్థం మనం ఏదైతే టాయిలెట్ బాత్రూమ్కి వెళ్తాం కదా, అది లార్జ్ ఇంటెస్టైన్ నుంచే వస్తుంది. ఆ పెద్ద పేగుని తీసుకొని డెప్త్ క్రియేట్ చేయడం వల్ల దానికి మించిన డెప్త్ ఇంకెక్కడ రాదనమాట. ఓకే. ఆ లార్జ్ ఇంటెస్టైన్ యూస్ చేసి 10 inches to 12 inches డెప్త్ క్రియేట్ చేస్తాం. అది కట్ చేస్తే ప్రాబ్లం కదా మళ్ళీ. అందుకని అదే చెప్తున్నాను. అంటే అందుకనే ఇప్పుడు థర్డ్ దాంట్లో లైట్గా కాంప్లికేషన్స్ ఉంటాయి, రికవరీ టైం కూడా ఎక్కువ ఉంటుంది. బట్ వర్కర్స్ ఉంటారు ఎవరైతే ఉంటారో, ఎక్కువ పార్ట్నర్స్ ఉంటారో, అది వాళ్ళు ఈ ప్రొసీజర్ని ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే డెప్త్ ఎక్కువ ఉంటే ఆబ్వియస్లీ పార్ట్నర్స్ ఒక్కొక్కరిది ఒక్కొక్క సైజులో ఉంటుంది. సో మాకు పెద్ద లెంగ్త్ పెద్ద డెప్త్ ఉంటే మాకు ప్రాబ్లం రాకుండా ఉంటుంది అని అనుకుంటారు అనమాట. బట్ లార్జ్ ఇంటెస్టైన్తో మనం యూస్ చేసి డెప్త్ క్రియేట్ చేసింది కొన్నిసార్లు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. రికవరీ టైం కూడా 1 month ఉంటుంది. అంటే సర్జరీ అయిన తర్వాత కూడా 1 month మీరు మా దగ్గర 15 days ఉండాలి. దాంతోపాటు ఇంటికి వెళ్ళి మళ్ళీ 30 days రెస్ట్ తీసుకోవాలి.